హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష ఛానల్. నేను హర్ష. డే 1 మా ఆప్షన్ ముగిసేసరికి మనకు చూసుకుంటే కనుక జీటీ అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళనైతే మంచిగా పిక్ చేసుకున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక జీటీ మంచిగానే సెన్సిబుల్గానే మనకైతే పిక్స్ అయితే చేయడం జరిగింది. మెయిన్గా వాళ్ళు బట్లర్ని తీసుకున్నారు. సో ప్లేయింగ్ 11 చూస్తే కనుక ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జీటీ అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఓపెనింగ్ అండ్ మనం చూసుకున్న బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్ని కొద్దిగా వాళ్ళు ఇంకా ఆప్షన్ డేట్ ఉంది కాబట్టి అక్కడ కొంతమంది ప్లేయర్ని పిక్ చేస్తే కనుక సాలిడ్ టీమ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా టీమ్స్కి చెక్ పెట్టే అవకాశం ఉంది. అండ్ మిగతా టీం ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది అని అయితే ఆప్షన్ ఏ విధంగా జరిగిందనే వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. మీరు ఒకవేళ వేరే టీం ఫ్యాన్స్ అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో ఇంకో వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి టీం గురించి ఎలా పర్ఫార్మ్ చేసిన వీడియో అయితే చేయడం జరిగింది. చాలా షార్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు చూసి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ప్లేయింగ్ 11 చూస్తే కనుక జీటీది ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. చూస్తే కనుక శుభమ్ గిల్ అయితే మనకైతే ఓపెనింగ్ విత్ జాస్ బట్లర్. ఒకవేళ జాస్ బట్లర్ క్లిక్ అయితే ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. సో జాస్ బట్లర్ అయితే 15.75 crore అయితే రావడం జరిగింది. మంచి ఫైట్ చేసి అయితే మనకైతే జీటీ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మనకు తెలుసు సుదర్శన్ ఉన్నాడు, ఆల్రెడీ షారుఖ్ ఖాన్ ఉన్నారు. లొమ్రోని వాళ్ళు చాలా తక్కువ ధరకే తగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు. లోవర్ ఆర్డర్లో వచ్చి కొద్దిగా పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్ 1.9 crore అయితే తీసుకోవడం జరిగింది. అండ్ రాహుల్ తేవాటి ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణన్ కూడా మంచి బై అని చెప్పుకోవచ్చు. 9.5 కొద్దిగా ఎక్కువ మొత్తంలో వెళ్ళారని చెప్పొచ్చు. బట్ తను చూస్తే కనుక ఫాస్ట్ బౌలర్ కాబట్టి మంచి బై అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు తెలుసు సిరాజ్ అండ్ రబాడాని అయితే వాళ్ళు గుంజుకున్నారని చెప్పుకోవచ్చు. వేరే టీమ్స్ దగ్గర నుంచి బిడ్డింగ్ అయితే మంచిగా టఫ్ నడిచింది. మనం చూసుకుంటే సిరాజ్ 12 crore వెళ్ళాడు. అండ్ రబాడా 10 crore వరకు అయితే మంచి బైస్ అని చెప్పుకోవచ్చు. నిశాంత్ సింధు, కుమార్ కుషాగ్రా అండ్ అనుజ్ రావత్లు అయితే వీళ్ళకి లభించడం జరిగింది. ఓవరాల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక జీటీది ఈ విధంగా ఉంది. ఓన్లీ మిడిల్ ఆర్డర్ కొద్దిగా సాలిడ్ ప్లేయర్స్ తీసుకుంటే కనుక జీటీ మరింత సాలిడ్ ప్లేయింగ్ అయితే అవ్వబోతుంది. సో మంచి సైన్ అని చెప్పుకోవచ్చు. జీటీ అయితే ఓవరాల్గా ఈ ఆప్షన్ డే 1 చూస్తే కనుక మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ డే 2 ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తే ఓవరాల్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.